హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ ప్రాసెస్లో అలాగే బేసిక్ చేపల పులుసు చూపిస్తానండి. ఎటువంటి మసాలాలు ఏవి యూజ్ చేయట్లేదు, చాలా సింపుల్గా. సో ముందుగా ఈ చేపల పేరేంటో నాకు తెలియదు, కానీ ఇవి చిన్న చేపలండి. చాలా కలర్గా ఉన్నాయి, చాలా వైట్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, దాంట్లో కొన్ని ఒక సగం ఉల్లిపాయ, అలాగే సగం టమాటో, ఇంకా కొంచెం ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, ఇక లైటర్ పని చేయట్లేదు, అందుకే దానికి దీపారాధన చేశానమాట. సో అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కాస్త హీట్ అయ్యాక కొంచెం మెంతులు వేసుకోండి. పులుసు ఐటమ్స్ ఏ వేసుకున్నా సరే కొంచెం మెంతులు అనేవి వేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వాటిల్లో చూసుంటారు. సో అది వేసుకోవటం కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అది కాస్త ఫ్రై అయ్యాక ఇంకా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకున్న వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే అవి కాస్త ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి, అందుకని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. తర్వాత దీంట్లో కరివేపాకు, పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చేపల పులుసు స్మెల్లే మనకి ఇల్లంతా వస్తుందన్నమాట. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆ తర్వాత చూసారా, ఇలా కాస్త మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టడానికి, ఆ ప్యూరీ కూడా వేసేయాలి, ఉల్లిపాయ టొమాటో ప్యూరీ. నెక్స్ట్ దీనిలో కారం, కూరకు తగినంతగా కారం. ఎప్పుడు కూడా చేపలు చేసేటప్పుడు కారం అలాగే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది, సో కాబట్టి చూసుకోండి. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఈ ప్యూరీ వేసుకోవటం వల్ల ఏంటంటే పులుసు అనేది చిక్కగా వస్తుంది, అందుకోసం. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తున్నారా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఈ తర్వాత ఇంకా దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ చేపలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ చేపలు అయితే చాలా ముద్దుగా ఉన్నాయండి, అంటే మంచి కలర్ఫుల్గా చిన్న సైజులో ఉన్నాయి కదా. సో కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉన్నాయి. అలాగే కొంచెం పిల్లలకు పెట్టేటప్పుడు ఇబ్బంది, చాలా సన్నటి ముళ్ళు ఉంది. సో ఎనీవేస్, నెక్స్ట్ ఇవి విరిగిపోకుండా ఒకసారి ఇలా మెదుపుకోవాలి. కాస్త వీటికి ఉప్పు కారం పట్టిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం అనేది వేసుకొని మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి చింతపండు రసం అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఎక్కడ కూడా చేప ముక్క అనేది విరిగిపోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. అంటే ఈ చింతపండు రసం అలాగే ఉప్పు కారం పట్టేలాగా. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకా చేపల పులుసు అనేది మరగనివ్వాలండి. ఒక 6 or 7 మినిట్స్ మరిగితే సరిపోతుంది. చేపలు చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఇంకా పులుసు గ్రేవీ అన్నది మీ ఇష్టం, కొంచెం లూజ్గా ఇష్టపడతారు, కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడతారు అనమాట. అంటే గ్రేవీ చిక్కగా ఉంటే. సో ఇంకా మాకు ఇలా కొంచెం పల్చగా ఇలా సరిపోతుంది. ఎప్పుడు కూడా చేపల పులుసు అనేది వేడివేడిగా కన్నా చల్లారిపోయిన తర్వాత తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. నైట్ చేసుకొని మార్నింగ్ తింటే అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. అలాగే ఇలా వేడివేడిదైతే రాగి సంగట్లోకి అయితే బాగుంటుంది.